ఉండగా నీ త్రోవనే ఎరుగక ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను. ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను. ఆ మందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో. ఆ మందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో. విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ సంద్రాల లోతును మించింది. దీనులను బలవంతులుగా చేయుచు శ్రమపడు వారిని లేపుచు దివ్యోపదేశములందించుచు దివ్వెలుగా వెలిగించుచు దీనులను బలవంతులుగా చేయుచు శ్రమపడు వారిని లేపుచు దివ్యోపదేశమునందించుచు దివ్వెలుగా వెలిగించుచు దయచేయ మనకుండ దయచూపుచు దీవారాత్రులు పోషించుచు దయచేయ మనకుండ దయచూపుచు దీవారాత్రులు పోషించుచు దినదినము అడగగానే అక్షర తీర్చావు నీ కృపలతో. దినదినము అడగగానే అక్షర తీర్చావు నీ కృపలతో. విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ సంద్రాల లోతును మించింది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది. సిలువైనది నీ ప్రేమ సంద్రాల లోతును మించింది. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. నిజముగా విలువైన కృప సముద్రాల లోతును మించింది. హల్లెలూయా. సరే, మంచిది. సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి స్వాతి పాట పాడి దేవుని మహిమపరుస్తుంది. హల్లెలూయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు
అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు. నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొత్తన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. హల్లెలూయా. హల్లెలూయా. సరే, మంచిది. మరి పాటలు ముగించబడినవి. ఈ సమయంలో మనందరం కూడా లేచి నిలబడినట్లయితే చిన్న ఆరాధన పాడుకొని, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము గనుక ప్రియులారా మనందరం కూడా లేచి నిలబడినట్లయితే హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువానికే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రములు. భూమిని ఆకాశమును నోటి మాట ద్వారా సృష్టించిన మా సృష్టికర్తానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభు అయిన యేసు నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో దేవా, ఈ రాత్రి కాల సమయములో ప్రభువా అయా నీవే నా తండ్రి మాతో మాట్లాడమని అడుగుతున్నాం. ప్రభువా నీ దాసుని నిలబెట్టుకొని నా తండ్రి ఓ ప్రభువా నీవే మాతో మాట్లాడమని అడుగుతున్నామయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా. నన్ను ఎవరేమన్నా గాని నిన్ను విడచిపోలేనయ్యా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా.
నన్ను ఎవరేమన్నగాని నిన్ను విడచిపోలేనయా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నాకున్నది నీవేనయా, నాకున్నది నీవేనయా. ఏది ఏమైనా గాని నిన్ను విడచిపోలేనయా. నన్ను ఎవరేమన్నగాని నీతోనే ఉంటానయా, నీతోనే ఉంటానయా. హల్లెలూయా. మంచిది. మనం అందరూ అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. అలాగే నిలబడి ఉండగా తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకున్నాం. జీవము కలిగిన తండ్రి, సర్వోన్నత నామీకరణ నామకు స్తోత్రం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా ప్రభువా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, ఈ నామాన్ని మహింపరచడానికి మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయానికై స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ చింతపల్లి గ్రామంలో ఆయన ఈ ప్రాంతంలో కూటం నాయన జరిగించడానికి ఈరోజు నాయన సమయాన్ని అనుకూలపరిచినందుకే స్తోత్రం ప్రభువా. మరి నాయన కరెంట్ ఇచ్చి ఈ కూటం ఏర్పాటు చేసుకోవడానికి సహకరించేటువంటి తిరుపతయ్య గారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చదివిన వాక్య భాగం నుంచి ప్రభువా ఈ సాయంకాల సమయంలో మీరే నా తండ్రి రంగం మీదకి వచ్చి మా అందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని ప్రభువా. ఇక్కడ జగత్తు పునాది వేయబడక మునిపే మీ బిడ్డలు ఉన్నట్లయితే వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీ కృప లేనిదే మేము బ్రతకలేం ప్రభువా. మీ కృప మాకు అనుగ్రహించండి ఆయన. లోకంలో ఉన్న వారిని ప్రభువా, అయా నా తండ్రి శాఖల్లో ఉన్న వారిని ప్రభువా, అయా నా తండ్రి ఓ మీరు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను అయా. వారిని కదిలించమని ప్రార్థిస్తున్నాను అయా. వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ సమయంలో అల్పుడును అయోగ్యుని ప్రభువా, నన్ను మరుగు చేసుకుని మీరే మా అందరితో మాట్లాడమని, మమ్మల్ని ఆశీర్వదించమని, దీవించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి చాలా రోజుల నుంచి మరి వీధి సువార్త కూడికలు మేము పెడతా ఉన్నాం. అయితే ఈ ప్రాంతానికి రావాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ మరి అనుకూలంగా లేదు సమయం. అందుకోసం మేము చాలాసార్లు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఎటకెలకి ఈరోజు దేవుడు కృప చూపించాడు. దేవుడు మరి మనం అందరం కూడా కలిసి దేవుని ఆరాధించడానికి, అలాగే ఆయన వాక్యం చుట్టూ చేరి సహవాసం చేయడానికి మనకు ఒక మంచి సమయాన్ని దేవుడు ఇచ్చాడు నేను నమ్ముతున్నాను. ఆమేన్. అలాగే మంచి వాతావరణాన్ని కూడా ఇచ్చాడు నేను నమ్ముతా ఉన్నాను. ఇదంతా కూడా దేవుని చిత్తమని నేను నమ్ముతా ఉన్నాను. హల్లెలూయా. సో మనందరం కూడా
దేవుని ప్రేమిస్తూ ఉన్నాం, యేసుక్రీస్తుని ప్రేమిస్తూ ఉన్నాం. ఆమేన్. ఎంతమంది ఆమేన్ చెప్పగలరు? హల్లెలూయా. మీరందరూ యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు కనుక. సో దేవుడు మనల్ని ముందుగా ప్రేమిస్తేనే తప్ప మనం ప్రేమించలేం. ఎందుకంటే ఆయన అన్నాడు, మీరు నన్ను వెతకలేదు కానీ నేనే మిమ్మల్ని వెతికాను అన్నాడు. ఎందుకనంటే పాపం చేసినటువంటి మనిషి ఎప్పుడు కూడా దేవుడిని వెతకలేడు, దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. అందుకోసమే ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడి నుంచి దాక్కుని దూరంగా వెళ్ళిపోతున్నాడు. కానీ వెతుకుతున్నది ఎవరు? ఆదామని పిలుస్తున్నది ఎవరంటే దేవుడే ఆదాముని పిలుస్తూ ఉన్నాడు. అలాగే అది మనిషి యొక్క నైజమైనది. కాబట్టి మనం అనుకోవచ్చు, నేనే దేవుడి దగ్గరికి వెళ్ళాను, నేనే దేవుడిని కనుక్కున్నాను అని. కాదు, దేవుడిని ఆకర్షిస్తేనే దేవుడి దగ్గర రాగలం. హల్లెలూయా. సో ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైనా సరే, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి ఎవరైనా సరే, మరి మేము యేసుక్రీస్తుని నమ్మాము, యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నాము అని చెప్పానంటే అది మీరు వెతకడం కాదు, కానీ ఆయన మీ పట్ల కృప చూపించాడు కాబట్టి, ఆయన మిమ్మల్ని ఆకర్షించాడు కాబట్టి, ఆయన మిమ్మల్ని వెతికాడు కాబట్టే మీరు ఆయన దగ్గరకు వచ్చారు. ఆమేన్. అయితే ఆయన పిలిచింది మీకు వినపడకపోవచ్చు, ఆయన ఆకర్షించింది మీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన ఆకర్షించకపోతే మనం ఎప్పుడు ఎవరం కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళలేము. ఆమేన్. సో కాబట్టి ఈరోజు యేసుక్రీస్తుని మీరు తెలుసుకున్నారు అని చెప్పానంటే అది నిజంగా యేసుక్రీస్తు యొక్క కృప మీకు వచ్చిందని అర్థం. ఆమేన్. మరి చాలా సంతోషం. మరి తిరుపతి గారు మరి అడిగినప్పుడు కరెంట్ ఇవ్వటం అనేది చాలా గొప్ప సంగతి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించును గాక. ఎందుకనంటే నా పేరట వచ్చేవాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లే. ఏమన్నాడు యేసు ప్రభు? నా పేరట వచ్చేవాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, అతనికి మంచినీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్లే. ఆమేన్. చివరి దినాల్లో కొంతమంది అడుగుతారంట యేసు ప్రభుని. ఆయన అంటాడంట, మీరు ఇది కుడివైపు ఉన్నటువంటి గొర్రెల్లోకి వెళ్ళండి, లేదంటే నా స్వాస్థ్యంలోకి వెళ్ళండి, పరలోకంలోకి వెళ్ళండి అని చెప్పి కొంతమంది చెప్పినప్పుడు ఆయన అంటాడు, మీరు నాకు వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చారు, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను చూడటానికి వచ్చారు, నేను రోగిగా ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చారని చెప్పి, అలాగే నాకు వస్త్రం లేనప్పుడు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రం ఇచ్చారని చెప్పి ఆయన చెబితే అప్పుడు వాళ్ళు అడుగుతారంట, అయ్యా మేము ఎప్పుడు నీకు వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చాం, నువ్వెప్పుడు జైల్లో పడితే మేము వచ్చి పరామర్శించాం, నువ్వెప్పుడు అలా ఉంటే మేము వచ్చి చేశామని చెప్పంటే అప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నవారిలో మీరు ఒకరికి చేశారు కనుక అది మీరు నాకు చేసినట్టే అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తుకి సహాయం చేయాలని అంటే ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో, యేసుక్రీస్తు కోసం జీవిస్తున్నారో వాళ్ళకి మీరు సహాయం చేస్తే యేసుక్రీస్తుకి చేసినట్లే. ఆమేన్. సో ఈరోజు ఈ కూడికి ఈ విధంగా మరి ఏర్పాటు చేయబడడానికి, అలాగే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా ప్రకటించబడడానికి మరి సహకరించినటువంటి తిరుపతి గారి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మరి వాళ్ళ యొక్క ప్రతిఫలాన్ని ఖచ్చితంగా వాళ్ళు పొందుకుంటారని కూడా యేసు చెప్పాడు. ఆమేన్. సో ఖచ్చితంగా వాళ్ళ ప్రతిఫలాన్ని పొందుకుంటారని చెప్పాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే మరి మీ పనులన్నీ కూడా మానుకొని, లేదంటే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సమయాన్ని మరి దేవుని కోసం ఇచ్చినందుకు మరి సంఘస్థులైనటువంటి మీకు అందరినీ కూడా, మిమ్మల్ని కూడా దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అలాగే మరి కొంతమంది కొత్త వాళ్ళు కూడా కనపడతా ఉన్నారు. అమ్మా మీకు వందనాలు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎందుకంటే మీరు మరి రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సమయం, మీరు కూడా సమయాన్ని వెచ్చించారు దేవుని కోసం, వాక్యం వినడం కోసం వచ్చారు. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. అలాగే శబ్దయంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా దేవుడు దీవించునుగాక. అలాగే ఈ కూటం అనేది తిరుపతి గారి కుటుంబంలో జరిగే కూటం కాదు, కానీ ఈ వీధిలో జరుగుతున్నటువంటి కూటం. కాబట్టి దీనికి తిరుపతి గారి కుటుంబానికి సంబంధం లేదు. కాబట్టి ఎవరు కూడా మిమ్మల్ని వచ్చి పిలవరు. ఎవరైనా సరే దేవుని యందు నమ్మకం ఉన్నవాళ్ళు ఇక్కడికి రావచ్చు. అలాగే యేసుక్రీస్తు నమ్మేవాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. మీరు ఏ దేవుడిని నమ్మినా సరే, దేవుడిని నమ్మేవాళ్ళైతే రావచ్చు మీరు. హల్లెలూయా. ఎందుకనంటే మనము దేవుడిని నమ్మే వాళ్ళందరం కూడా నిజంగా దేవుడిని వెతకాల. ఆమేన్. ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన ఎలా ఉంటాడో తెలుసుకోవాలి, ఆయన కార్యాలు ఎలా ఉంటాయో, ఆయన శక్తి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి నిజంగా దేవుడిని నమ్మిన ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు, దేవుని యొక్క వాక్యం వినొచ్చు. ఆమేన్. సరే, మంచిది. మరి వాక్యంలోకి వెళదాం.
ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన వాక్య భాగం నుంచి చిన్న అంశము. అదేంటంటే ఇప్పుడు మనం చదువుకున్నాం 3వ వచనంలో దావీదు అంటున్నాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము. ఆమేన్. అంటే దేవుని కృప జీవము కంటే ఉత్తమము అంటున్నాడు ఆయన. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, జీవానికంటే అనగా ప్రాణం కంటే ఉన్నతమైనది ఏదైనా ఉంటుందా? ఆమేన్. అర్థమవుతుందన్న ప్రశ్న. నీకు ప్రాణం కావాలా, ఆస్తి కావాలా అంటే ఏం కోరుకుంటాం? ప్రాణం కోరుకుంటాం. ఆమేన్. నీకు ఆస్తి ప్రాణం కావాలా, లేదంటే ఇంట్లో ఏదన్నా ఖరీదైన వస్తువు కావాలా అంటే ఏం కోరుకుంటాం? ప్రాణం కొనుక్కుంటాం. ఆమేన్. సో ఈ లోకంలో ఏది తీసుకొచ్చి నీ ప్రాణం పక్కన పెట్టి, లేదు ఈ లోకం అంతా తీసుకొచ్చి నీ ప్రాణం పక్కన పెట్టి నీకు ప్రాణం కావాలా, ఈ లోకం యొక్క మొత్తం ఆస్తి కావాలంటే ఏం కోరుకుంటాం? ప్రాణం కోరుకుంటాం. లోకంలో ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొచ్చి నీ పక్కన పెట్టి నీకు ప్రాణం కావాలా, బంగారం కావాలంటే ఏం కోరుకుంటాం? ప్రాణమే కోరుకుంటాం. అంటే ప్రాణం కంటే ఉన్నతమైన ఇది కూడా లేదు. ఆమేన్. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నీ కృప ఆ ప్రాణం కంటే ఉన్నతమైనది అంటాడు. హల్లెలూయా. సో నీ కృప జీవము కంటే ఉన్నతమైనది అని అంటున్నాడు. సో ఇప్పుడు అసలు జీవం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, దానికంటే కూడా ఈ కృప ఉన్నతమైనది ఏమిటి అని చెప్పి ప్రశ్న వేసుకుంటే, ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ 2 రకాల జీవాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమేన్. సో జీవం కంటే ఏది కూడా ఉన్నతమైనది లేదు. సో ఒకే ఒక్క విలువైనటువంటి జీవం ఉన్నది, అదేమిటంటే నిత్య జీవమై ఉన్నది. ఆమేన్. సో మన జీవాలు, మన జీవితాలు ఏవైతే ఉన్నాయో అవి చనిపోయేటువంటి జీవితమైనది. ఇదంతా కూడా నశించిపోయేటువంటి జీవితం. అలాగే నశించిపోయినటువంటి స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవితం కూడా ఒకటి ఉంది. ఆమేన్. అయితే ఈ కృప దానికంటే ఉన్నతమైనది కాదు, నిత్య జీవం కంటే ఉన్నతమైనది కాదు. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు దావీదు అని అంటే, నీ కృప ఈ లోకంలో జీవించే జీవితం కంటే కూడా ఉన్నతమైనది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దేనికోసం ప్రయాసపడాలి అని చెప్పానంటే, దేవుని కృప కోసం మనము ఎదురు చూడాలి. దేవుని కృప నీకు వచ్చినప్పుడు దాన్ని స్వీకరించాలా. దేవుని యొక్క మరి కృప నీకు వచ్చినప్పుడు దానిని నువ్వు వెంబడించాలి. అప్పుడే ఈ యొక్క జీవితాన్ని, ఈ యొక్క అశాశ్వతమైనటువంటి జీవితాన్ని నీవు శాశ్వతమైన దానిగా మార్చుకోగలుగుతావు. హల్లెలూయా. అలాగే దావీదు ఇంకొక కీర్తనలో ఆయన అంటున్నాడు, కీర్తన గ్రంథం 42వ అధ్యాయంలో కీర్తన 42లో 1వ అధ్యాయం ఆయన అంటున్నాడు, 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. హల్లెలూయా. సో ఈ ప్రాణము, ఈ జీవం ఏదైతే ఉందో మన లోపల పెట్టిన జీవము, అది ఎవరి కోసం ఆశపడుతుంది అని అంటే దేవుని కోసం ఆశపడుతుంది. అంటే మన లోపల దేవుడు ఒక ఆశని పెట్టాడు, మన లోపల దేవుడు ఒక దాహాన్ని పెట్టాడు. సో ఆ దాహం ఎవరి కోసం అని అంటే దేవుని కోసమే దేవుడు పెట్టాడు. సో ఆ దాహాన్ని తీర్చుకోవాలి అని అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్తే ఆ దాహం తీరుతుంది అని అంటే ఈ లోకంలోకి వెళ్తే మనకి తీరదు. ఈ లోకంలో సంతోషాల కోసం నువ్వు వెంపర్లాడితే ఆ దాహము తీరదు. కానీ కేవలం దాన్ని తీర్చగలిగేది ఎవరంటే కేవలం దేవుడు మాత్రమే తీర్చగలడు. హల్లెలూయా. అయితే ఆయన అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. ఎలా అంట? నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అని చెప్పి చెబుతూ ఆయన అంటున్నాడు, ఏ విధంగా ఆశపడతా ఉంది నా ప్రాణము అని చెప్పానంటే నీకోసం. ఆయన అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో ఆ విధంగా నా ప్రాణం నీ కోసము ఆశపడుతుంది అని చెప్పి అంటున్నాడు. అయితే దుప్పి ఏ విధంగా నీటి వాగుల కొరకు ఆశపడుతుంది, ఎప్పుడు ఆశపడుతుంది దుప్పి అని చెప్పానంటే, అసలు దుప్పికి నీటికి ఓకే సంబంధం ఏమిటి అని చెప్పానంటే, ఈ సౌరి సౌలరా మనం చూసినట్లయితే దుప్పి అడవిలో ఉంటది. అడవిలో అనేకమైనటువంటి క్రూర జంతువులు ఉంటాయి. ఆ క్రూర జంతువులన్నీ కూడా దుప్పి కనబడితే దాన్ని వెంటాడాలని, దాన్ని చంపి దాన్ని తినాలనేటువంటి ప్రయత్నం అయ్యి చేస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా సరే ఆ దుప్పిని గనక ఒక పెద్ద జంతువు పట్టుకున్నప్పుడు ఆ జంతువు నుంచి అది గనక తప్పించుకుంటే, ఆ దుప్పి గనక తప్పించుకుంటే దాని నుంచి రక్తం కారిపోతూ ఉంటుంది.
యాక్చువల్గా జంతువు ఏదైనా సరే, ఒక పులి కావచ్చు, సింహం కావచ్చు, ఈ దుప్పి లాంటి జంతువులు పట్టుకున్నప్పుడు అది ఎక్కడ పట్టుకుంటుంది అంటే ఈ మెడ దగ్గర పట్టుకుంటుంది. ఎందుకు మెడ దగ్గరే పట్టుకుంటాయి అని చెప్పానంటే, ఆ మెడ దగ్గర ఏముంటుందంటే జగ్యులర్ వెయిన్ అని ఉంటుంది. ఆమేన్. సో అది మన నరాలన్నింటిలో కూడా పెద్ద నరం. అది ఆ నరం ఏం చేస్తూ ఉంటుందంటే గుండెకి రక్తాన్ని తీసుకెళ్తూ ఉంటుంది. సో కాబట్టి జంతువు, సింహం కావచ్చు, పులి కావచ్చు, దుప్పిని పట్టుకున్నప్పుడు ఎక్కడ పట్టుకుంటుందంటే ఈ మెడ దగ్గర పట్టుకుని అదేం చేస్తుందంటే తన భారం అంతా కూడా దాని మీద ఏలాడేస్తామట. మీరు ఎప్పుడైనా డిస్కవరీ ఛానల్స్ చూస్తే దుప్పి పరిగెత్తా ఉంటుంది, దాని వెనకాల సింహం వచ్చి అది కరెక్ట్ ఎక్కడ పట్టుకుంటుంది అంటే గొంతు దగ్గర ఇక్కడ పట్టుకుంటుంది, మెడ దగ్గర. ఆమేన్. ఎందుకు పట్టుకుంటుందంటే అక్కడ జగ్యులర్ వెయిన్ అనేది ఉంటుంది, పెద్ద నరం ఉంటుంది. అందులో పెద్ద మొత్తంలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది, గుండెకి వెళ్ళేటువంటి నరం రక్తం అది. సో దాన్ని పట్టుకున్నప్పుడు ఇప్పుడు దాని యొక్క జీవం అనేది కట్టయిపోద్ది, దాని లైఫ్ అనేది కట్టయిపోద్ది. సో ఆ రక్తం అనేది బ్లీడ్ అవుతుంటుంది, బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఆ పట్టుకుని అది ఏం చేస్తుందంటే ఆ సింహం అనేది తన వెయిట్ అంతా కూడా, తన బరువు అంతా కూడా ఆ దుప్పి మెడ మీద వేసి అది ఏలబడుతుంది అన్నమాట. ఏలబడినప్పుడు ఆ దుప్పి ఏం చేస్తుంటే ఆ బరువుకి ఆపుకోలేక కింద పడిపోద్ది. ఆమేన్. కింద పడిపోయిన వెంటనే అది అలాగే పట్టుకొని ఆ రక్తం కారిపోయేంత వరకు దాన్ని ఉంచుతుంది. ఆ లోపు ఆ రక్తం కారిపోవటం వల్ల ఆ దుప్పి ఏం చేస్తుంటే చనిపోతుంది. ఆమేన్. చనిపోయిన తర్వాత దాన్ని అది తినేస్తుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ రన్నింగ్ లో అది జంప్ చేసి క్యాచ్ చేసినప్పుడు అక్కడ ఆ నరాన్ని సరిగ్గా క్యాచ్ చేయలేదు, లూజ్గా పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడు ఆ దుప్పి ఏం చేస్తుంటే ఎదిరించుకుని పక్కకి వెళ్ళిపోద్ది. పారిపోయినప్పుడు ఆ గాయం వల్ల ఏమవుతూ ఉంటుంది, దానికి రక్తం కారుతూ ఉంటుంది. సో రక్తం పోయే కొద్దీ కూడా దానికి ఏమొస్తుంటే దాహం వేస్తూ ఉంటుంది. దుప్పికి ఏమొస్తుంది, దాహం వేస్తూ ఉంటుంది. ఈలోపు వెనకాల ఏదైతే జంతువు మిస్ చేసిందో దాన్ని పట్టుకోవటం, ఆ జంతువు వెనకాల దానికి పరిగెత్తుతూ ఉంటుంది. అయితే ఈ దుప్పి ఆ టైంలో ఎలా పరిగెత్తుతుంది అని చెప్పానంటే, దేనికోసం పరిగెత్తుద్ది అంటే నీటి కోసం పరిగెత్తుద్ది అంట. హల్లెలూయా. ఒక పక్క శత్రువు వెంటబడతా ఉన్నాడు, ఇంకో పక్క ప్రాణం పోతా ఉంది. సో ఆ టైంలో అది దేనికోసం ఎదురు చూస్తుందంటే నీటి వాగు కోసం ఎదురు చూస్తుంది. ఎందుకనంటే నీటి వాగు దొరికిందా దానికి, ఆమేన్. నీటి వాగులోకి వెళ్ళి నీళ్లు గనక తాగిందా, ఆమేన్. సో దానికి కోల్పోయినటువంటి శక్తి అంతా కూడా తిరిగి వచ్చి ఇక అది తన శత్రువుకి దొరకకుండా అది పారిపోగలదు, తన ప్రాణాన్ని నిలుపుకోగలదు. కాబట్టి ఈ దుప్పి, గాయపడినటువంటి ఈ దుప్పి, శత్రువుల చేత తరమబడుతున్నటువంటి ఈ దుప్పి, క్రూర మృగాల చేత తరమబడుతున్న ఈ దుప్పి, అది దేనికోసం వేటాడుతూ ఉంటుంది, దేనికోసం వెంపలాడుతూ ఉంటుంది అంటే నీటి వాగుల కోసం అది చూస్తూ ఉంటది, నీటి వాగుల కోసం అది ఆశపడతా ఉంటది. ఆ టైంలో దాని ప్రయత్నం ఎలా ఉంటుందంటే జీవన మరణ సమస్య అది. ఆమేన్. నీళ్లు తాగడం కోసం అది చూస్తున్నప్పుడు అది ఎలా చూస్తానంటే నీరు దొరికితే బ్రతుకుద్ది, దొరకకపోతే చచ్చిపోద్ది. అటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా పరిగెత్తుతో మనం ఊహించుకోవచ్చు. సో తన ప్రాణాలకు తెగించి ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా అది పరిగెత్తగలదో, ఎంత స్పీడ్గా పరిగెత్తగలదో అంత స్పీడ్గా అది పరిగెత్తుతుంది. ఎంత త్వరగా ఆ నీటి దగ్గర చేరుకోగలదో అంత త్వరగా అది నీటి దగ్గరికి చేరుకుంటది. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఈ అడవిలో ఉండి ఎన్ని చూస్తున్నాడు దావీదు. లేకపోతే దావీదుకి ఏం తెలుసు, ఆమేన్. దావీదు అడవి ఎందుకు వెళ్ళాడు అని అంటే దావీదు కూడా ఒకడు దొరుకుతున్నాడు. హల్లెలూయా. సో సౌలు అనేటువంటి వ్యక్తి దావీదు మీద పగబెట్టి అతను చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న సమయంలో దావీదు పారిపోతూ ఎక్కడ దాక్కున్నాడు అంటే అరణ్యంలో దాక్కున్నాడు. ఆమేన్. సో అరణ్యంలో దాక్కుని అరణ్యంలో ఆయన నివాసం చేస్తున్నప్పుడు ఈ ప్రకృతిని అంతా కూడా దావీదు గమనిస్తా ఉన్నాడు. సో ఆ సమయంలో రాసినటువంటి కీర్తనలు ఇవన్నీ. హల్లెలూయా. అందుకోసమే నీరు అంటున్నాడు, నీటి వాగులు అంటున్నాడు, దుప్పి అంటున్నాడు. ఆమేన్. సో ఈ విధంగా అడవి భాష ఎందుకు మాట్లాడుతున్నాడంటే దావీదు కూడా శత్రు చేత తరమబడతా ఉన్నాడు. ఆమేన్. సో అటువంటి సమయంలో ఈ దుప్పిని చూసినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే ఈ దుప్పి కనుక నీరు దొరకకపోతే అది ఏ విధంగా చనిపోతుందో, ప్రభువా నీవు నాకు దొరకకపోతే నేను కూడా చనిపోతాను. ఆమేన్. నీ కృప నా జీవం కంటే ఉన్నతమైనది. సో కాబట్టి నీ కృప నాకు చూపించు, లేకపోతే నేను చచ్చిపోతా. ఎందుకంటే నా శత్రువు నాకంటే బలమైన వాడు, అతడు రాజు, అతనికి సైన్యం ఉంది, అతను నన్ను చంపాలని చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు నీవు నా పట్ల కృప చూపిస్తేనే నేను
బ్రతుకుతాను. ఆమేన్. కాబట్టి ఈ సౌరరా ఈరోజు సాతాను అనేటువంటి క్రూర మృగం కూడా మనల్ని తరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, తినడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంది, మనల్ని భక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో మనం కూడా ఎలా పరిగెత్తాలి అని చెప్పానంటే దేవుడి కోసం జీవన మరణ సమస్యలాగా పరిగెత్తాలా. హల్లెలూయా. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలి అని అంటే, ప్రభువా నువ్వు నాతో మాట్లాడితే నేను బతుకుతాను లేదా చచ్చిపోతాను అన్న సిచ్యువేషన్ వస్తే ఎలా చేస్తావు అలా చేయాలి. ఆమేన్. నువ్వు పాట పాడినా ఎలా పాడాలంటే దేవుని కోసం మనస్ఫూర్తిగా పాడాలా. హల్లెలూయా. సో నువ్వు జీవించిన జీవితం కూడా ఎలా జీవించాలంటే, బ్రతికితే క్రీస్తు కోసమే, చనిపోతే క్రీస్తు కోసమే అన్నటువంటి ఆ దృక్పథంతో మనం జీవించాలి. ప్రతి క్షణం కూడా ఆ విధంగా యేసుక్రీస్తు కోసం మనము జీవించాలి. హల్లెలూయా. సో అప్పుడు ఆ నీటి వాగులు అనగా దేవుని యొక్క జీవం అనేది మనము పొందుకుంటాము. ఆమేన్. అప్పుడు మన శత్రువు సాతాను నుంచి మనం విడుదల చేయబడతాం. హల్లెలూయా. అయితే ఈ దాహం అంతా కూడా ఈ దప్పికంతా కూడా మనం దేనికోసం ఉండాలి అని అంటే దేవుని కోసమే మనం దాహం కొనాలి, దేవునితోనే మనం దాన్ని తృప్తిపరచుకోవాలి. కానీ సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ దాహాన్ని పర్వెర్ట్ చేస్తా ఉన్నాడు, ఆ దాహాన్ని తప్పిస్తా ఉన్నాడు, అంటే వంకర చేస్తా ఉన్నాడు. దేవుడి కోసం ఇచ్చినటువంటి దాహాన్ని సాతానుడు తీసుకొచ్చి ఇదిగో సిగరెట్ల ద్వారా తీర్చుకో అంటాడు. దేవుని కోసం దేవునికి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలా, దేవునితో సమయాన్ని గడపాలి అని నీకు అనిపిస్తా ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఇదిగో మందు బుడ్డి తీసుకో, ఇదిగో దీంతో నువ్వు తృప్తిపడు, దీంతో నువ్వు ఆనందించు అని చెప్తా ఉంటాడు. ఇంకో పక్క దేవునితో సంతోషించాలి, దేవునిలో నేను నడవాలని చెప్పి అనుకున్నప్పుడు ఇదిగో సినిమాకి వెళ్ళు, సినిమాలో నువ్వు ఆనందించని చెప్పాడు. వాడు ఆ జీవితాన్ని, నీ జీవితాన్ని వంకర చేయాలని చూస్తూ ఉంటాడు. దేవుని కోసము నువ్వు పడేటువంటి దాహాన్ని వేరే దాంతో తృప్తిపరచాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం దాని నుంచి తప్పించుకోవాలంటే మనం ఖచ్చితంగా ఎలా పరిగెత్తాలంటే దుప్పి నీటి వాగుల కోసం ఏ విధంగా పరిగెత్తుద్దో ఆ విధంగా మనం దేవుని కోసం పరిగెత్తాలా. హల్లెలూయా. అలా పరిగెత్తినప్పుడే మనం ఖచ్చితంగా దేవుని పొందుకోగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక కార్యం జరగాలి అని అంటే, దేవుడు నీ జీవితంలో ఒక కార్యం జరగాలంటే ఎలాంటి సిచ్యువేషన్ రావాలంటే అది ఒక డెస్పరేట్ సిచ్యువేషన్ రావాలి. ఆమేన్. డెస్పరేట్ అంటే ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి. ఆమేన్. నీకు బాగా కష్టాలు వచ్చినాయి, నీ చుట్టుముట్టినాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీకు ఈత రాదు, నువ్వు ఇప్పుడు ఈదలా. ఆమేన్. నేను తీసుకుని ఎవడో కాలంలో నెట్టాడు, నెట్టగానే నువ్వు ఎలా ప్రయత్నం చేస్తావు? బతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు చేయవా? నీకు ఈత రాదు కానీ కాళ్ళు ఊపుతూ ఉంటావు, చేతులు ఊపుతూ ఉంటావు. ఆమేన్. నువ్వు లోపలికి మునిగిపోతూ ఉంటావు, మళ్ళీ పైకి వస్తూ ఉంటావు. ఆమేన్. గాలి పీల్చుకుంటూ ఉంటావు, మళ్ళీ చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉంటావు. సో ఎలా ప్రయత్నం చేస్తావు అంటే విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఆమేన్. నీ లోపల ఉన్నటువంటి సమస్తంతో ఏం చేస్తూ ఉంటావు? ప్రయత్నం చేస్తూ ఉంటావు బ్రతకడం కోసం. అలాగే ఈ సోదరులారా, మన జీవితంలో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అటువంటి సమయంలో మనం దేవుని ఎలాగా ప్రార్థిస్తామంటే, ఎలాగ దేవునితో మనం అడుగుతామనంటే ఆ విధంగా తీవ్రమైనటువంటి పరిస్థితులు మనం అడిగినప్పుడు ఆడ ఖచ్చితంగా కార్యం జరగాల్సిందే. హల్లెలూయా. ముందు పోతేనేమో అన్నున్నాడు, వెనకపోతేనేమో లాభాన్ని ఉన్నాడు. ఆమేన్. వెనక లాభం జరుగుతా ఉన్నాడు, ముందు నుంచేమో అన్న వస్తా ఉన్నాడు. అన్నను మోసం చేశాడు, ఇటు లాభాన్ని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, మధ్యలో ఉన్నాడు యాకోబు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, జీవన మరణ సమస్య. ఆ టైంలో ప్రార్థన చేస్తున్నాడు యాకోబు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే ఒక్కడే నిలబడి అందరినీ పంపించేసి ఒక్కడే ఉండి దేవునితో పినుగులాడుతున్నాడు, ప్రార్థనలో పినుగులాడుతున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నన్ను పోనీ, నాకు టైం అవుతుంది, తెల్లారుతుంది, నన్ను పోనీ అని చెప్పి అంటున్నాడు. లేదు, నేను నిన్ను విడిచిపెట్టను అంటే దేవుడు కూడా విడిపించుకోలేనంత గట్టి పట్టు పట్టుతున్నాడు యాకోబు. ఇది సాధ్యమేనా? ఆమేన్. ఒక మనిషికి దేవుణ్ణి ఆ విధంగా పట్టుకొని ఉంటాం సాధ్యమేనా అని అంటే సాధ్యమవుతుంది. ఎప్పుడు అని అంటే నీకు జీవన మరణ సమస్య వచ్చినప్పుడు. హల్లెలూయా. నువ్వు డెస్పరేట్ గా, నువ్వు తీవ్రంగా, నువ్వు నాకు దేవుడు కావాల్సిందే,
ఇప్పుడు గనక దేవుడు మాట్లాడకపోతే ఇంక నేను చనిపోతాను అన్న పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చేసే ప్రార్థన డిఫరెంట్ గా ఉంటది. ఆమేన్. నువ్వు నడిచే నడక డిఫరెంట్ గా ఉంటది. అలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు గమనించండి, అక్కడ ఏదో ఒక కార్యం ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. హల్లెలూయా. సో దేవుడు అటువంటి పరిస్థితి తీసుకురావాలని కోరుకుంటూ ఉంటాడు ఎప్పుడు. ఆమేన్. సో నీవు గనక దేవుని మాట వినకపోతే, నువ్వు పై నడుస్తా ఉంటే దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ లో పెట్టి మధ్యలో పెట్టి నొక్కుతూ ఉంటాడు. ఇక నొక్కుతున్నప్పుడు ఇంక నీ వేరే ఆప్షన్ ఏది కూడా ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి వైపు చూడాలి. అప్పుడు ఎలా ప్రార్థన చేస్తావంటే యాకోబులాగా ప్రార్థన చేస్తావు. అని అన్నాడు, నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా. నువ్వు నన్ను దీవిస్తేనే విడిచిపెడతా, లేకపోతే విడిచిపెట్టనని చెప్పానంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ పేరేంటి అంటే నా పేరు యాకోబు. హల్లెలూయా. అంటే ఏమంటాడు, నీ క్యారెక్టర్, నీ గుణం ఏంటి అని అడుగుతున్నాడు. పేరేంటే గుణం అండి. నీ గుణం ఏంటి అంటే ఆయన అంటాడు, అయ్యా నేను మోసగాడిని. యాకోబు అంటే మోసగాడిని ఆయన ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా మారుస్తున్నాను. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు నువ్వు మోసగాడివే, కానీ నువ్వు చేసినటువంటి ప్రార్థన, నువ్వు అడిగినటువంటి విధానం బట్టి నేను నిన్ను దీవిస్తున్నాను. ఇప్పటి నుంచి నువ్వు ఇశ్రాయేలు కనుక రాజకుమారుడు అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఆ విధంగా మనం కూడా మన జీవితం మారాలి అని అంటే, మన పరిస్థితులు మారాలి అని అంటే మనం ఖచ్చితంగా దేవుడిని ఆ విధంగా పట్టుబట్టి అడుగు, నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు సమాధానం ఇచ్చే దేవుడే అన్నాడు, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడే అన్నాడు, ఆయన మాట్లాడే దేవుడే అన్నాడు. ఆయన మూగోడు కాదు, హల్లెలూయా, మాట్లాడలేడు కాదు. మన దేవుడు జీవము కలిగిన దేవుడే అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏదైనా పొందుకోవాలి అంటే దుప్పి నీటి వాగుల కోసం ఏ విధంగా పరిగెత్తుతుందో ఆ విధంగా దేవుడి కోసం మనం కూడా పరిగెత్తాలా. హల్లెలూయా. సో ఆ విధంగా పరిగెత్తినప్పుడు ఖచ్చితంగా నీకు అనుకున్నది నువ్వు సాధించుకుంటావు. దేవుడు నీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. అలా ఉండాలంటే నువ్వు అలాంటి సిచ్యువేషన్ లోకి రావాలి. దేవుని ఆ విధంగా పట్టుబట్టి అడగాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే ప్రియ సోదరి సోదరులారా, సాతాను ఎప్పుడు కూడా ఆ ఎంటర్టైన్మెంట్ అంటే దేవుని ద్వారా తీర్చుకోవాల్సిన ఆ దాహాన్ని వేరే వాటికి మళ్ళించడం కూడా ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సినిమాలు తీసుకొస్తాడు, మందు తీసుకొస్తాడు. ఇదంతా కూడా తీసుకొచ్చినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అదే జీవితం అనుకుంటా ఉంటారు. ఈరోజు ఎందుకు ఈజీగా దేవుడి దగ్గర నుంచి పక్కకి వెళ్ళిపోతారు అని చెప్పానంటే, సినిమా చూస్తే ఆనందం వస్తుంది, సిగరెట్ తాగితే ఆనందం వస్తుంది, మందు తాగితే ఆనందం వస్తుంది. ఆ ఆనందాలే అసలైనటువంటి జీవితం అని అనుకుంటున్నారు. కానీ ప్రియ సోదరి సోదరులారా, అవి మరణం అని మనం గుర్తించాలి. ఆమేన్. అసలైనటువంటి జీవితం ఏంటో తెలుసా? దేవుడు కలిగి ఉన్న జీవితం అసలైన జీవితం. ఆమేన్. సో ఈ జీవితంలో నీవు త్రాగినప్పటికీ తిరిగినప్పటికీ వచ్చేటువంటి ఆనందం కంటే కూడా గొప్ప ఆనందం ఎక్కడుందంటే దేవుళ్ళలోనే ఉంది. హల్లెలూయా. సో దేవుళ్ళో కనుక నువ్వు ఒక్కసారి వచ్చావా, దేవుళ్ళో ఆనందాన్ని నువ్వు ఒకసారి చూసావా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకాన్ని అనుభవించలేవు. లోకంలోకి వెళ్ళాలన్న ఆలోచన కూడా కాదు. ఈ లోక సంబంధమైన కార్యాలతో నిన్ను తృప్తిపరచుకో, వాటిని నువ్వు త్రాగవని దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. ఎందుకనంటే దేవుల్లో ఆనందమే అసలైనటువంటి ఆనందమైనది. దేవుల్లోకి వచ్చినప్పుడే నీ జీవం అనేది నిజంగా తృప్తిపరచబడుతుంది, నీ దాహం అనేది నిజంగా తృప్తిపరచబడుతుంది. కానీ సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే, వాడు దేవుడిచ్చినటువంటి దాహాన్ని తీసుకొని వేరే వాటి వైపు దాన్ని మళ్లించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అలాగే ప్రజలు కూడా మోసపోయి ఏమనుకుంటున్నారంటే, అరే మంచి తిండి ఉండాలా, ఇది కదా జీవితం, మంచి బట్టలు వేసుకున్నాం, ఇది కదా జీవితం. ఆమేన్. సో చక్కగా సినిమాకి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, ఇది కదా జీవితం. సో సిగరెట్ తాగనిపించింది, సిగరెట్ తాగు, ఇది కదా జీవితం. ఆమేన్. అలాగే అమెరికా పోతే, అట్లాంటి దేశాలకు పోతే నీకు తిరగాలనిపించిందా, తిరుగు. ఆమేన్. ఎందుకు ఈరోజు అమెరికా వాళ్ళు లైఫ్ స్టైల్ బాగుంది అని చెప్పి చాలా మంది అంటున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకి విచ్చలవిడితనం ఉంది. వాళ్ళు ఏదనుకుంటే అది చేయొచ్చు అనుకుంటున్నారు. సో అది కదా లైఫ్ అని చెప్పి బోధించే వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కానీ ప్రియ సోదరి సోదరులారా, అది జీవితం కాదు, అది మరణమైనది. అది చూడడానికి జీవితం లాగా మంచిగా జీవిస్తున్నాం అన్నట్టుగా ఉంటుంది, కానీ
దాని చివరిలో ఏముందంటే మరణం ఉన్నది. ఆమేన్. ఎందుకనంటే ఈ లోకంలో జీవించే జీవితం ఏదో ఒక రోజు నువ్వు ఎండ్ చేయాల్సిందే, ముగించాల్సిందే. కానీ ఆ ముగించిన తర్వాత కూడా ఒక జీవితం ఉన్నది. సో ఈ శరీరంలో ప్రాణం పోయిన తర్వాత కూడా ఒక జీవితం ఉన్నది. నువ్వు బ్రతికే ఉంటావు, నువ్వు నశించిపోవు. ఎందుకంటే మన ఆత్మలు ఎప్పుడు కూడా నశించవు. మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతాం, అది మరణం. కానీ నీ ఆత్మ ఎక్కడ ఉంటుంది? నీ ఆత్మ ఎక్కడ బ్రతికి ఉంటుంది? నీ ఆత్మకు ఒక శరీరం కావాలి, నీ ఆత్మకు ఒక నివాస స్థలం కావాలి. ఆమేన్. సో ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క రాజ్యంలో అనేక నివాస స్థలాలు ఉన్నాయి, వాటిని మీ కొరకు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, లేకపోతే వాటిని సిద్ధపరుస్తాను, మీకోసం నేను సిద్ధపరచడానికి వెళ్తాను అంటున్నాడు. ఎందుకనంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం జీవించడానికి ఒక శరీరం ఉన్నది. కానీ సాతానుడు ఏమంటాడంటే ఇక్కడ వరకే. ఎవడు చూశాడు అదంతా? ఉన్నది నువ్వు బతికేది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు తిరుగు, త్రాగు, సుఖించు అని చెప్పి సాతానుడు బోధ చేస్తా ఉంటాడు. కానీ ప్రియ సోదరి సోదరులారా, ఈ చనిపోయిన తర్వాత కూడా మనం బ్రతికి ఉండాలి అంటే ఈ లోకంలో దేవుని మాట చొప్పున మనం జీవించాలా. హల్లెలూయా. ఎందుకనంటే ఈ 50 ఏళ్ళు 60 ఏళ్ళే మనం చూసుకుంటున్నాం, కానీ నిత్యము బ్రతికేది ఒకటి ఉన్నది. సో నిత్య జీవం నువ్వు పొందుకుంటే ఇక దానికి అంతం ఉండదు. ఇన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, 1,00,000 సంవత్సరాల అనేది అంతం ఉండదు. ఎందుకంటే నువ్వు నిత్యము బ్రతకడానికి అవకాశం ఉన్నది, నువ్వు నిత్యము బ్రతికే జీవితం ఒకటి ఉన్నది. సో ఆ జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి నీకు 50-60 సంవత్సరాల వయసులో ఈ సమయాన్ని నువ్వు ఏ విధంగా వెచ్చిస్తున్నావు, నువ్వు ఏ విధంగా పెట్టుబడిగా పెడుతున్నావు అన్న దాన్ని బట్టే నువ్వు దాన్ని పొందుకుంటావు లేదా అనేది ఇక్కడ నిర్ణయం అవుతుంది. కాబట్టి సాతానుడు చేసేటువంటి మోసంలో మీరు పడద్దు. సాతానుడు ఎప్పుడు కూడా బయట లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలు చూపిస్తూ ఉంటాడు, కానీ వాటి వైపు మీరు వెళ్ళొద్దు. వెళితే అది నరకమే. ఒకరోజు ఒక పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్ వెళ్తే ఆయన ఒక హోటల్లో స్టే చేస్తుంటే ఆయన మీటింగ్ అయిపోయి వస్తుంటే ఆయన లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు, లిఫ్ట్ దిగాడు, బయటికి రాబోతున్నాడు. ఈలోపు చూస్తే ఒక ఇద్దరు స్త్రీలు, హోటల్ అంటే మనకు తెలుసు కదా, ఇటు ఒక రూమ్ ఉంటుంది, అటు ఒక రూమ్ ఉంటుంది, మధ్యలో కారిడార్ ఉంటుంది. సో నడుచుకుంటూ వెళ్తామంటే ఇటువైపు ఒక రూము, ఇటు 2 వైపుల రూమ్స్ ఉంటాయి, మధ్యలో కారిడార్ ఉంటుంది. ఆ స్త్రీలు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆ స్త్రీలు త్రాగేసి ఉన్నారు. ఇది ఎక్కడ జరిగిందంటే అమెరికాలో జరిగిన సంఘటన ఇది. సో త్రాగేసి ఉంటే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. ఒక రూమ్ దగ్గర రాగానే ఆ రూమ్లోకి లోపల లాగుతున్నారంట. ఇటు ఒక రూమ్ ఉంటుంది కదా, చెరొకళ్ళని రూమ్లో లాగి కొసేడుతున్న మళ్ళీ వదిలిపెడతా అంటే మళ్ళీ నడుచుకుంటూ వెళ్తా అంటే ఇంకో రూమ్ పోయిన తర్వాత ఇంకో రూమ్లోకి వెళ్ళి ఆగుతున్నారు. ఆ విధంగా వాళ్ళు తాగుతా ఉన్నారు, రూమ్లోకి వస్తా ఉన్నారు. ఆ విధంగా విచ్చలేడుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆనందంగా కేకలేస్తున్నారంట. కేకలేస్తుంటే ఈ ప్రీచరు, ఈ బోధకుడు అప్పుడే బోధ చేసి వచ్చి లిఫ్ట్ దిగాడు. లిఫ్ట్ దిగానే వాళ్ళు ఆయనకు ఎదురుగా వస్తున్నారు. ఈయన చీకట్లో ఉన్నాడు. ఆమేన్. సో ఆ విధంగా వాళ్ళు రూమ్కి మారుకుంటా, వాళ్ళు తాక్కుంటా, ఆ విధంగా పురుషులు వాళ్ళని ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ లాగుతూ ఉంటే ఆ విధంగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటా వస్తా ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి ఒక లేడీ అన్నదంట ఇంకొక లేడీతో, ఆహా ఇది కదా లైఫ్ అంటే అంటుందంట, ఇది కదా జీవితం అంటే అని చెప్పంటే ఈయన ఉండబట్టలేక ఈయన కోపం వచ్చి బాధేసి ఆ స్త్రీని పట్టుకుని ఊపి, సహోదరి ఇది జీవం కాదు, ఇది జీవితం కాదు, ఇది మరణం అని చెప్పాడంట ఆయన. హల్లెలూయా. సో ఇలాంటి జీవితం నువ్వు జీవించడం అనుకుంటున్నావా? ఇదే జీవించడం అనుకుంటున్నావా? కాదు, ఇది మరణం అని చెప్పాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే ఇలాంటి జీవితం నిన్ను పరలోకానికి కాదు నరకానికి తీసుకెళ్తుంది. నీ విచ్చలవిడితోనే నిన్ను ఎక్కడ తీసుకెళ్తే నరకానికి తీసుకెళ్తుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము జీవిస్తున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. ఇది జీవితం అంటే అనుకుంటున్నారు వాళ్ళు. కాదు సహోదరుడా, నువ్వు త్రాగి విచ్చలవిడిగా జీవిస్తున్నావా? నువ్వు సిగరెట్లు తాగుతున్నావా, మందు తాగుతున్నావా, వ్యభిచారం చేస్తున్నావా? చేసినప్పుడల్లా నీవేమనుకుంటావు అంటే అసలు ఇది కదరా లైఫ్ అంటే అనుకుంటావు. కాదు, అది మరణానికి తీసుకెళ్తుంది. అది కాదు జీవము, అది మరణమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. సో ఈరోజు జీవం అంటే ఏంటి అంటే నిజంగా దేవునికి ఆత్మను పొందుకొని
నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడే అదే అసలైనటువంటి నిజమైనటువంటి జీవితమైనది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము అని చెప్పనంటే, మనము మన గృహంలో లేవు కానీ మనం యాత్రలో ఉన్నాము. మనమందరం ఎవరు అంటే దేవుని కుమారులమైన, మనం ఎవరు అంటే దేవుని కుమార్తెలమైన. ఈరోజు మన యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి, మన యొక్క నడత ఎలా ఉండాలి అంటే మన తండ్రికి తగినట్టుగా ఉండాలి. ఆమేన్. ఒకసారి అమెరికా దేశంలో బానిస ఒక అతను ఉన్నాడు. అంటే బానిసల్ని కొంటూ అమ్ముతూ ఉంటారు అక్కడ. ఇప్పుడు లేదు, అంతకుముందు కొన్ని 100 సంవత్సరాల క్రితం. అయితే ఇలాంటి ఒక బానిసల్ని అమ్మకానికి పెట్టినట్టు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గర కొంతమంది బానిసలు ఉన్నారు. ఆ బానిసల్లో ఒక బానిసను కొనడానికి ఒక వ్యక్తి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బానిసలందరూ బాగా పరిశీలన చేసినప్పుడు అందులో ఒక బానిస ప్రత్యేకంగా కనపడ్డప్పుడు ఇప్పుడు అతను వచ్చి కొనడానికి వచ్చిన అతను ఈ అమ్మడానికి ఉన్నటువంటి వ్యక్తితో అంటున్నాడు, ఏమనంటే, నాకు ఈ బానిస కావాలి, అమ్ముతావా అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఈ బానిస అమ్మకానికి లేడు, నేను ఆ బానిస అమ్మట్లేదు అన్నాడు. అంటే ఇతను అన్నాడు, ఎందుకు అని అంటే, అదంతే, నేను అమ్మదలుచుకోలేదు అతన్ని అని చెప్పి అన్నాడు. అప్పుడు అడిగాడట, ఈ బానిసలందరిలో కూడా ఈ బానిస చాలా స్పెషల్గా ఉన్నాడేంటి, చాలా వింతగా ఉన్నాడే, మిగిలిన బానిసలందరూ కూడా మరి మేము మా బానిస అంటే ఏంటి, వేరే దేశంలో ఉన్నవాళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ పిల్లల నుంచి, వాళ్ళ భార్య నుంచి విడదీసి, వారి దేశం నుంచి విడదీసి, వాడి కుటుంబం నుంచి విడదీసి తీసుకొచ్చి ఐసోలేట్ చేసి వాళ్ళని ఒక జంతువుల్లాగా, పశువుల జంతువులుగా అమ్మేటువంటి కార్యక్రమం బానిస అంటే. సో కాబట్టి బానిసలందరూ సాధారణంగా ఎలా ఉంటారు అని చెప్పానంటే బాధగా ఉంటారు. సాధారణంగా వాళ్ళు ఎప్పుడు కూడా దిగాలు ముఖంతో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా యజమానుడు పని చెబితే వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. యజమానుడు ఏదైనా పని చెబితే వాళ్ళు ఇష్టంగా చేయరు, కష్టంగా చేస్తూ ఉంటారు. ఇది బానిస లక్షణం. సో కాబట్టి వాళ్ళని కొట్టాల్సి వస్తుంది, వాళ్ళని కొట్టి పని చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకనంటే వాళ్ళ లోపల మమ్మల్ని వీళ్ళు అన్యాయం చేశారు, మమ్మల్ని వీళ్ళు బానిసలు చేశారు అని ఒక అక్కసు ఉంటుంది లోపల. కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు వాడు నడవాలంటే వాడిని కొంచెం కొట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ బానిస ప్రత్యేకంగా ఉన్నాడు. ఈ బానిసను కొట్టాల్సిన అవసరం లేకుండానే చెప్పి టక్కన చేస్తున్నాడంట. ఈ బానిస బాధగా లేదంట, సంతోషంగా ఉన్నాడంట. ఆ ముఖంలో ఎలాంటి బాధ లేదు. నేను బానిసనే, నన్ను వీళ్ళు హింసిస్తున్నారే, నన్ను వీళ్ళు అవమానంగా చూస్తున్నారే అన్న ఇది లేదు, సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు అతను అడిగాడంటే, ఎందుకు ఈ బానిస ఎందుకు అంత డిఫరెంట్గా ఉన్నాడు, ఇతని ప్రవర్తన అంతా కూడా వెరైటీగా ఉంది అని చెప్పి అడిగినప్పుడు అతను అన్నాడంట, నాకు కూడా మొదట్లో ఆశ్చర్యం వేసింది, కానీ అసలు ఇతను ఎవరు ఏంటిని చరిత్ర తెలుసుకున్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది ఆ విషయం అన్నాడంట. ఏంటి అని చెప్పానంటే, ఈ బానిస ఎవరైతే ఉన్నాడో ఈ బానిస వాళ్ళ దేశంలో ఉన్నప్పుడు, వాళ్ళ దేశంలో ఎవరంటే ఒక రాజు కొడుకు అంట. అతను ఒక తెగకి రాజు ఉన్నాడు, ఆ రాజు కొడుకు ఇతను. సో కాబట్టి ఆ రాజు కొడుకు ఇప్పుడు బానిసగా అమ్మబడి వేరే దేశం వచ్చినా కూడా, అతను వెట్టి చాకరీ చేస్తున్నా కూడా అతను ఏం ఫీల్ అవుతున్నాడు అంటే, నేను బానిసనే కాదు, నేను రాజునే ఫీల్ అవుతున్నాడు అతను. హల్లెలూయా. సో వేరే దేశంలో ఉన్నాడు, వేరే వ్యక్తి కింద పనిచేస్తా ఉన్నాడు, అతను బానిస అని చెప్పి అందరూ అంటున్నారు. కానీ అతని దృష్టికి అతను ఎలా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. హల్లెలూయా. సో కాబట్టి వాళ్ళు చెప్పే పని, లేదంటే వాళ్ళు నువ్వు బానిసవరా, నువ్వు ఎందుకు చేయవు అని చెప్పి చెప్పాల్సిన అవసరం లేకుండానే ఆయన ఏం చేస్తున్నాడంటే తన పని తాను చేసుకుంటున్నాడు. ఎందుకనంటే నేను రాజును కాబట్టి నన్ను ఎవడు కొట్టాల్సిన అవసరం రానేను, నేను నా మీద చెయ్యాల్సిన అవసరం రానేను, నేను ఎవరికి కూడా లోపడను. నా పని నాకు చెప్పావా, నువ్వు యజమానుడు కాబట్టి నేను ఈ పని చేస్తాను, కానీ నేను రాజుని చెప్పాడు అనుకుంటున్నాడు లోపల. హల్లెలూయా. సో కాబట్టి వేరే దేశంలో ఉన్నప్పటికీ, వేరే యజమాని కింద ఉన్నప్పటికీ ఆ బానిస ఎలా ఉన్నాడంటే, ఎలా ప్రవర్తిస్తున్నాడంటే నిజంగా రాజులాగే ప్రవర్తిస్తా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న రాజు కాబట్టి. వేరే దేశంలో రాజుగా ఉన్న వ్యక్తి ఈ దేశంలో, పరాదేశంలో కూడా రాజుగానే ప్రవర్తిస్తా ఉన్నాడు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మన తండ్రి ఎవరంటే పరలోకపు తండ్రి ఉన్నాడు. మన తండ్రి దేవుడే ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే పరలోకంలో లేవు కానీ భూమి మీద ఉన్నాం. మనం ఎవరి కింద ఉన్నామంటే సాతానుడు ఏలుతున్నటువంటి ఒక రాజ్యంలో మనము ఉన్నాము. ఆమేన్.
కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలంటే మన తండ్రి అయినటువంటి దేవునికి తగినట్టుగా మనం ఉండాలా. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం బిహేవ్ చేయకూడదు, మనం ప్రవర్తించకూడదు. ఆమేన్. మన ప్రవర్తన డిఫరెంట్ గా ఉండాలి. మన ప్రవర్తన పరలోకానికి చెందిందిగా, మన ప్రవర్తన రాజకుమారుడిలాగా ఉండాలి. ఆమేన్. సో రాజకుమారుడు మందు తాగడు, రాజకుమారుడు దొర్లాడు, రాజకుమారుడు బుద్ధిహీనమైనటువంటి పనులు చేయడు, రాజకుమారుడు ఎప్పుడు కూడా టీవీగా ఉంటాడు, రాజకుమారుడు ఎప్పుడు కూడా నీతిగా ఉంటాడు, రాజకుమారుడు ఎప్పుడు కూడా నువ్వు మనిషివి కాదురా పశువి అని చెప్పించుకోడు. అలాంటి బిహేవియర్, అలాంటి ప్రవర్తన ఇప్పుడు కూడా ఉండదు. ఎందుకనంటే అతడు రాజకుమారుడు ఉన్నాడు. అలాగే దేవుని కుమారుడు కూడా ఎల్లప్పుడూ ఈ భూమి మీద ఉన్నప్పటికీ, మనం వేరే అధికారి కింద ఉన్నప్పటికీ మనం ఎలా ఉండాలంటే మన ప్రవర్తన పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే మన తండ్రి రాజు ఉన్నాడు, మన తండ్రి దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి అందరూ కూడా మందు తాగొచ్చు, సిగరెట్లు తిరగొచ్చు, వాళ్ళు అమ్మాయిలతో తిరగవచ్చు, వ్యభిచారం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ మనం దేవుని పిల్లలమై ఉన్నాము. కాబట్టి అలాంటి కార్యాలను మనము నీచంగా చూడాలి. అలాంటి వాటి జోలు మనము వెళ్ళకూడదు. మన ప్రవర్తన డిఫరెంట్ గా ఉండాలి. ఎందుకనంటే మనం వేరే వాళ్ళ కింద వెట్టి చాకిరీ చేయడానికి లేము. మరేమంటే మనం బానిసలం కదా, మనం రాజకుమారులు అయినాం. మన ప్రవర్తన డిఫరెంట్ గా ఉండాలి. అలాగే ప్రియ సోదరి సోదరులారా, దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళని దేవుడు ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసే దేవుడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన తన బిడ్డల్ని కాపాడే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. కానీ వెళ్ళుతురండి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఎల్లప్పుడూ కూడా తన బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసే దేవుడే అన్నాడు. ఆమేన్. సో ఆ దుప్పి వెనకాల శత్రువు వెంటాడుతూ ఉన్నాడు, అలాగే మన వెనకాల సాతానుడు వెంటాడుతూ ఉన్నాడు. మనల్ని ఎప్పుడు పట్టుకుందామా, మనల్ని ఎప్పుడు మిలుగుదామా అని చెప్పి గర్జించు సింహం వలె సాతానుడు వెంటపడుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, దేవుని వాక్యం రాబడింది, మన తండ్రి పక్షిరాజు ఉన్నాడు. మనం ఎవరంటే పక్షిరాజు పిల్లలమై ఉన్నాం. ఒకరోజు ఒక దైవజనుడు వేటకి వెళ్ళినప్పుడు ఆయన కూర్చొని పక్షిరాజును గమనిస్తా ఉన్నాడు. పక్షిరాజు ఏం చేస్తా ఉందంటే, పక్షిరాజు యొక్క లక్ష్యం ఏంటంటే ఎత్తైనటువంటి కొండ మీద అది గూడు పెట్టుకుంటుంది, ఎత్తైనటువంటి స్థలంలో అది నివాసం చేస్తుంది, ఉన్నతమైన స్థలంలో అది నివాసం చేస్తుంది. అయితే ఒక పక్షిరాజు అది ఒక ఎత్తైన పర్వతం మీద తన బిడ్డల్ని పెట్టి అది ఉన్నప్పుడు అదేం చేసింది అంటే, ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆమేన్ ఈ కింద ఆ కొండ కింద ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి, దాని మీద ఆ పిల్లల్ని పెట్టింది తీసుకొని వచ్చి. ఇప్పుడు ఆ పిల్లలు చక్కగా ఆడుకుంటున్నాయి. అక్కడ ఆడుకుంటున్నప్పుడు ఈ పక్షులు ఏం చేసింది తెలుసా, ఇది మరలా ఎగిరిపోయి ఎత్తైనటువంటి కొండ మీద నిలబడి అక్కడ కూర్చొని ఆ పిల్లల్ని చూస్తా ఉంది. హల్లెలూయా. ఆ పిల్లల్ని చూస్తా ఉంది, అలాగే చుట్టూ చూస్తా ఉంది. ఎందుకనంటే ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందా అని చెప్పి ఆ పక్షిరాజు ఆ పిల్లల్ని కాపాడుతూ ఉంది. హల్లెలూయా. అయితే కొద్దిసేపు ఆయన చూసిన తర్వాత ఈ పక్షిరాజు సడన్ గా అక్కడి నుంచి లేచిందంట. లేచి ఒక్క ఉదుట్లా కిందకు వచ్చిందంట. కిందకు వచ్చి తన పిల్లల దగ్గరకు వచ్చి చేతుల్లో రెక్కలు చాపి అది ఒక్క కేక వేయగానే ఆ పిల్లలన్నీ కూడా ఆ రెక్కల మీదకి ఎక్కి ఆ చిన్న ముక్కుతోటి ఆ రెక్కలు పట్టుకున్నాయంట. పట్టుకోగానే ఈయన ఏం చూసాడు, ఏంది ఇప్పుడు ఏమైంది, ఇప్పుడుదా బాగానే ఉంది కదా, ఎందుకు ఇది వచ్చింది, తన పిల్లల్ని ఎక్కించుకుంటుంది ఏందని చూస్తే పెద్ద తుఫాన్ వస్తా ఉందంట దూరం నుంచి. పెద్ద తుఫాన్ వస్తా ఉంది, అది ఎత్తులో ఉంది కదా, దానికి ముందే కనపడింది అది. కాబట్టి ఒక ప్రమాదం రాబోతా ఉన్నటువంటి ఆ పసిగట్టింది అనేటువంటి ఆ తల్లి ఇప్పుడు ఏం చేసిందంటే తన బిడ్డను రక్షించుకోవడానికి దిగి వచ్చింది, తన బిడ్డలను ఎక్కించుకుంది. మళ్ళీ వెంటనే ఎత్తైనటువంటి స్థలానికి వెళ్ళింది. ఎంత ఎత్తునంటే ఆ తుఫాను దాటి పైకి వెళ్ళిందంట. సో అది కింద ఉంటే తుఫాను దాన్ని ముంచేస్తుంది, కింద పడేస్తుంది. కానీ ఆ పక్షి అది ఎక్కడికి వెళ్ళిందంటే తుఫాను దాటి పైకి వెళ్ళిందంట. తద్వారా ఆ పిల్లల్ని అది రక్షించింది. అలాగే ప్రియ సోదరి సోదరులారా, మన తండ్రి పక్షిరాజు అనేటువంటి ప్రభువుని యేసుక్రీస్తు కూడా మనల్ని ఈ భూమి మీద పెట్టిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకానికి ఎక్కి వెళ్ళాడు ఆయన. ఆమేన్. అక్కడి నుంచి మనల్ని వాచ్ చేస్తా ఉన్నాడు, అక్కడి నుంచి కూడా మనల్ని చూస్తా ఉన్నాడు.
ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందా అని చెప్పి ఆయన చూస్తా ఉన్నాడు. ఎటు నుంచి ఏ అనుభవం వస్తుందా, ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి వస్తుందా అని చెప్పి ఆయన చూస్తా ఉన్నాడు. అయితే ఈ రోజులో ఏదో ఒక రోజు ఈ భూమిని అనుభవం తాకబోతా ఉంది. మూడో ప్రపంచ యుద్ధం రాబోతా ఉంది. ఆ సమయంలో ఈ భూమి అంతా కూడా కాల్చివేయబడబోతా ఉంది. ఆ సమయంలో ఈ భూమి మీద ఒక్క పురుగు కూడా నివసించకుండా అది కాలిపోయేటువంటి సమయం రాబోతా ఉంది. ఆ సమయానికంటే ముందే ఆమేన్ మన తండ్రి పక్షి అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద రాబోతా ఉన్నాడు. ఆయన మధ్యాకాశంలో రాబోతా ఉన్నాడు. ఆయన మధ్యాకాశం నుంచి ఒక కేక వేసినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ చిన్న పక్షిలో ఉన్నటువంటి మనమందరం కూడా రెప్పపోటును మార్పు చెంది ఎత్తబడి పైకి వెళ్ళబోతా ఉన్నాము. ఆ మధ్యాకాశంలో మన ప్రభుని కలుసుకోబోతా ఉన్నాము. తద్వారా రాబోయేటువంటి ప్రమాదం నుంచి మన తండ్రి మనం రక్షించబోతా ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగా నిన్ను దేవుడు రక్షించాలి అంటే మనము ఈ లోక మర్యాద చొప్పున నడుచుకోకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందాల కోసం మనం వెంపర్లాడకూడదు. మన తండ్రి ఏం చెప్పాడో, మన తండ్రి ఆత్మను పొందుకోవడం కోసము, మన తండ్రి కృపను పొందుకోవడం కోసము, ఆ నిత్యమైనటువంటి జీవాన్ని పొందుకోవడం కోసము మనం ప్రయత్నం చేయాలా. ఆత్మ చేత నింపబడటం కోసం మనం ప్రార్థన చేయాలి. ఆయన కోసం మన యొక్క దృష్టి నిలిపినప్పుడు, ఆయనతోనే మనం తృప్తి పడాలని మనం ఆశపడినప్పుడు ఆయన తన ఆత్మ చేత మనల్ని నింపుతాడు, మన దాహాన్ని తీరుస్తాడు. అప్పుడు ఈ లోకంలోకి ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాని నుంచి పైకి ఎత్తబడేటువంటి విశ్వాసాన్ని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, శత్రువు రాబోతా ఉన్నాడు. శత్రు సంఘాన్ని నాశనం చేయాలని కోరుకుంటా ఉన్నాడు. వాడు మొదటి నుంచి కూడా అదే ప్లాన్లో ఉన్నాడు. అయితే ఈ రోజు ఏదో ఒక రోజు శత్రువు మనల్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఆమేన్ దేవుడు మనల్ని కాపాడడానికి ఖచ్చితంగా మధ్యాకాశంలోకి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడాలి అంటే ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఆత్మని నువ్వు పొందుకుని ఉండాలా. అనగా ఆయన యొక్క ఆత్మ అనేటువంటి పానీయాన్ని, నీటిని నువ్వు తాగవలసిన్నది. దుప్పి నీటి కోసం ఏ విధంగా ఆశపడతా ఉందో అలాగే దావీదు ప్రాణం కూడా దేవుని కొరకు, దేవుని ఆత్మ కొరకు ఆశపడతా ఉంది. అలాగే నీ ప్రాణం, నా ప్రాణం కూడా దేవుని ఆత్మ కోసం ఆశపడాలి, దప్పికొనాలి. సో దాని చేత మనం నింపుకోవాలి. నింపుకున్నప్పుడే ఎత్తబడేటువంటి శ్వాస మనకు వస్తుంది. ఆ మధ్యాకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనం కలుసుకుంటాం. తద్వారా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ నాశనం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు, ఆయన కాపాడతాడు, మనల్ని క్షేమంగా ఉంచుతాడు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ లోకాన్ని ఆశించకుండా మనము దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా మనం కూడా దేవుని యొక్క ఆత్మ కోసము ఆశపడదాం. ఆమేన్. సో ఆయన కృపని మనం పొందుకుందాం. అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఉత్త జీవాన్ని, నశించిపోయేటువంటి జీవాన్ని ఆయన మార్చి మనకి నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడే అన్నాడు. హల్లెలూయా. సో అది రావాలంటే దేవుని కృప మనకి అవసరమైనది. సో కాబట్టి దేవుని కృప మన ప్రాణం కంటే ఉన్నతమైనది. సో కాబట్టి ఈరోజు మనం దేన్ని కోరుకోవాలంటే దేవుని కృపని కోరుకోవాలి. అప్పుడు ఈ ప్రాణాన్ని నిత్య జీవంతో ఆయన మృంగివేసి ఈ ప్రాణాన్ని కూడా దేవుడు కాపాడబోతా ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ ప్రాణము చనిపోయేది అన్నది, ఇది నశించిపోయేది అన్నది. కానీ దేవుడు ఏం చేస్తాడంటే దీని మీదకి నిత్య జీవాన్ని తీసుకొస్తాడు ఆయన. అప్పుడు మనం నిత్యం జీవించే ప్రాణులు అవుతాము. ఆమేన్. సో ఆ విధంగా ఉండాలంటే దేవుని ఆత్మను మనము పొందుకోవాలి. దేవుని ఆత్మ నీకు రావాలంటే దేవుని కృప నీకు కావాల్సి ఉన్నది. ఆ దేవుని కృప నీకు దొరికేటప్పుడే నువ్వు దాన్ని కోరుకోవాలి, దానికోసం వెళ్ళాలి. అప్పుడే దేవుని కృప నీకు వస్తుంది. తద్వారా నీకు నిత్య జీవం వస్తుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక, మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాంగ్ సమయం తీసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు యెహోవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నదని భక్తుడు మాట్లాడున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైనటువంటి ఆ జీవితాన్ని మనందరం కూడా కలిగి ఉందాం. సమయంలో మనందరం కూడా లేచి నిలబడినట్లయితే చిన్న కోరస్ పాడుకొని ప్రార్థన ద్వారా ముగించుకుందాం. హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. రాత్రికాల సమయంలో నిజముగా నా తండ్రి, పక్షిరాజు ఎలాగైతే నా తండ్రి తన బిడ్డలను తీసుకొని ఆకాశానికి వెళ్ళిపోయిందో ప్రభువా, అలాగే దేవా ఒక దినాన నీవు ఈ భూమి మీదకు రానయ్యున్నావు ప్రభువా. మధ్యాకాశమునకు వచ్చి నువ్వు కేక వేసినప్పుడు ప్రభువా,
ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలైన వారు మార్పు చెంది ఎత్తబడతారని మాకు తెలియపరిచావు ప్రభువా. దుఃఖ నీటి వాగుల కొరకు ఆశపడినట్లు యెహోవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నదని భక్తుడు మాట్లాడి ఉన్నాడు ప్రభువా. దేవా, నీ కృప జీవము కంటే ఉత్తమైందని దావీదు మాట్లాడాడు ప్రభువా. నిజముగా దేవా, మా ప్రాణం ఏ పాటిది ప్రభువా. నీ కృప ద్వారా రక్షింపబడినటువంటి ప్రాణమయ్యున్నది ప్రభువా. మా జీవితాలను సరిచేసే దేవుడు నీవై ఉన్నావు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఆ బానిస ఎలాగైతే నా తండ్రి నిజమైనటువంటి రాజు అయ్యున్నాడని, నేను బానిసను కాదని ఎలాగైతే అనుకున్నాడో ప్రభువా, నిజముగా మేము కూడా నా తండ్రి అయా ఈ సాతానికి బంధకాల నుండి నా తండ్రి విడిపించే దేవుడు ఉన్నాడని, ఈ సాతాను మా మీద వేలుబడి చేసేవాడు కాదని మేము గుర్తెరిగి ప్రభువా, నీ కొరకు జీవించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, హృదయము పగిలే శోధనలోన కన్నీలు పొంగే పరిస్థితులలో, హృదయము పగిలే శోధనలోన కన్నీలు పొంగే పరిస్థితులలో, కోడిలో చేర్చి ఓదార్చువాడా, ఓడిలో చేర్చి ఓదార్చువాడా, కన్నీరు తుడచిన నా కన్న తండ్రివే, కన్నీరు తుడచిన నా కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా పక్షమున నిలచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. ప్రభువా, మా రక్షకుడా, నిజంగా నీ కృప జీవము కంటే ఉన్నతమైనది తండ్రి. ఈ లోకంలో జీవించే జీవితం జీవం కాదు ప్రభువా. మిమ్మల్ని కలిగి మీ ఆత్మ కలిగి ప్రభువా జీవించే జీవితమే నిత్యమైనటువంటి జీవమైనది తండ్రి. అది నిత్యము బ్రతికే జీవమైనది ప్రభువా. ఈ లోకంలో మేము ఎంత సుఖించినా ప్రభువా, ఈ లోకంలో ప్రభువా ఎంత మేము ఓ నాయన పొర్లాడినా ప్రభువా,
ఇది మేము ఒకనాటికి మరణించవలసి ఉన్నది ప్రభువా. ఒకనాటికి నాయన మేము ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవలసిందే ప్రభువా. కానీ ఈ దేహాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ప్రభువా, అయా ఈ ఆత్మ నా తండ్రి ఓ ప్రభువా ఏదో ఒక దేహంలో ప్రవేశించవలసి ఉన్నది ప్రభువా. ఈ ఆత్మకు నాయన ఒక దేహం ఉండవలసి ఉన్నది ప్రభువా. ఒక థియోఫనీని మా కోసం ఎదురు చూస్తున్న దేవు ప్రభువా మీకు స్తోత్రం. థియోఫనీని మా కొరకు సిద్ధపరిచిన దేవా మీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నా తండ్రి, క్షయమైనటువంటి ఈ శరీరం విడిచిన తర్వాత క్షయము కానటువంటి అక్షయమైనటువంటి ఒక శరీరాన్ని నా కొరకు నాయన ఏర్పాటు చేసావు ప్రభువా. ఈ లోకంలో జీవించేటువంటి జీవితాన్ని ప్రభువా మేము లెక్క చేయక ప్రభువా, అయ్యా నా తండ్రి మీ కొరకు నాయన ఓ ఆశ కలిగి ఓ ప్రభువా దుప్పి గనక ఏ విధంగా నీటి వాగుల కొరకు ఆశపడుతున్నదో ప్రభువా, అయ్యా ఆ విధంగా మీ కొరకు ఆశపడి అయ్యా నా తండ్రి మీ ద్వారానే మేము తృప్తి పొందేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ లోకం మాకొద్దు ప్రభువా, ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషాలు మాకొద్దు ప్రభువా. ఎందుకంటే మీలో ఇంకా గొప్ప సంతోషం ఉన్నది ప్రభువా. ఈ లోకంలో కంటే కూడా గొప్ప సంతోషం మీలోనే ఉన్నది ప్రభువా. ఆ విషయాన్ని మేము గుర్తెరగడానికి సహాయం చేయండి. ఇదిగో నా ప్రభువా, అయ్యా విన్న వాక్యం మా అందరి హృదయాల్లో నీరు కట్టండి ప్రభువా. నూరంతలుగా ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన జగత్తు పునాది వేయబడక మునిపే వీరందరైతే ముందుగా చూసి ఉన్నారో ప్రభువా, వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా వారికి రక్షణ భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయా వారికి నాని మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం చేయండి అయా. ఈ లోకాన్ని విడిచిపెట్టి నాయన అయా మీ కొరకు జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో నాయన పరలోకమును విడిచిపెట్టి నాయన అయా ఈ భూమి మీదకి మేము యాత్రికులుగా వచ్చాం నాయన. అయా మేము ప్రయాణంలో ఉన్నాం ప్రభువా. ఈ లోకం మాది కాదు నాయన, అయా మాది పరలోకమైనది తండ్రి. ఇదిగో నాయన యాత్రికులు ఉన్నటువంటి మేము అయా పరలోక వారసున్నటువంటి మేము ప్రభువా ఈ లోకంలో కూడా అయా నా తండ్రి మా వారసత్వాన్ని అయా నా తండ్రి మా రాజులాగా మా తండ్రిలాగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభు. ఈ లోకంలో లోకస్తులే ప్రభువా, అయా ఈ లోక సంబంధమైన పౌరులే కాక ప్రభువా పరలోక పౌరులే మేము నివసించడానికి సహాయం చేయండి. ఆ విధమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభువా. అయ్యా ఆ బానిసను చూసి ఏ విధంగా అయితే అందరూ ఆశ్చర్యపోయారు, ఇతడు ప్రత్యేకంగా ఉన్నాడని, ఆ విధంగా అయ్యా మా జీవితాన్ని చూసినప్పుడు కూడా అందరికీ కూడా లోకంలో ఉన్న అందరికీ కూడా ఇది అనిపించాలి ప్రభువా. వీరెందుకని ఇంత వ్యత్యాసంగా ఉన్నారు, వీరెందుకని ఇంత మహిమకరంగా జీవిస్తున్నారు, వీరెందుకని ఇంత నీతిగా బ్రతుకుతున్నారు, వీరెందుకని ఈ విధంగా సంతోషంగా ఉన్నారు అని మా గురించి ఆశ్చర్యపడేలాగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. మా ద్వారా మీ నామం మహింపరచబడాలి నాయన, మా ద్వారా మీరు ఘనత పొందాలి ప్రభువా. ఆ విధమైనటువంటి జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభువా అయా నా తండ్రి నిత్య జీవాన్ని పొందే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. కృప చూపించండి. ఈ సమయంలో నాయన మరి కోట ఏర్పాటు చేసుకోవడానికి ప్రభువా కరెంట్ ఇచ్చినటువంటి తిరుపతి గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభువా మరి వాక్యం వినడానికి ప్రభువా అయా నా తండ్రి కాలనీ నుంచి ప్రభువా అయా నా తండ్రి ఇక్కడ నుంచి వచ్చినటువంటి మీ సంఘ బిడ్డలను ప్రభువా మీరు దీవించండి ప్రభువా. మీ కుమార్తెలను ఆశీర్వదించండి ప్రభువా. అలాగే నా తండ్రి వాక్యం వినడానికి ప్రభువా మీ మాటల చేత నాయన ఆదరణ పొందడానికి వచ్చినటువంటి అయా తండ్రి లోకల్గా ఉన్నటువంటి ప్రజలను కూడా మీరు దీవించండి ప్రభువా. ఆశీర్వదించండి నాయన, సహాయం చేయమని కృప చూపమని అయా మీ కృప మీ కాపుదలం అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానములు సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రకటన. మరి ఈ నెల 27, 28 తారీఖుల్లో మరి బహిరంగ కూటం స్వార్థ కోడిక ఏర్పాటు చేయడం జరుగుతోంది చింతపల్లిలోనే, మన రాజుగారి మిల్లు దగ్గర. సో ఈ ఊరికి అలాగే కాలనీకి మధ్యలో ఉంటుంది ఆ ప్రాంతం, మీకు తెలుసు. సో 27, 28 తారీఖులు, 27వ తారీఖు సాయంత్రం మొదలవుతుంది, అలాగే 28వ తారీఖు ఉదయము అలాగే సాయంత్రం 3 కూటాలు ఉన్నాయి మొత్తం. సో ఆ కూటాలకి మీరందరూ కూడా రావాలని ప్రభుపేట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అలాగే దానికోసం ప్రార్థన చేయమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. మంచిది. ఏంటి పలహారమా?
కూర్చోండి అమ్మా. తిరుపతయ్య గారా? జీవాధిపతి మీకు నామకు స్తోత్రం ప్రభా. ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ ఆహారాన్ని తీసుకొచ్చినటువంటి తిరుపతయ్య గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపతోడుగా నడిపించండి. నిత్యించుకున్న మాకు శక్తిని, బలమును, ఆరోగ్యం దయచండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి, వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. రెండా ఇవి సహోదరులు బాబాయ్ ఇది కానీ పెట్టండి. బిస్కెట్లు, చాక్లెట్ అనుకుంటా. బైబిల్ ఏదో బాబా, ఆ బైబిల్